దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 239. గౌతమ్ చేతిలో కాలిపోయిన తాన్యా ఫేవరెట్ డ్రెస్. అసలు గౌతమ్ ఏం చేస్తే ఆ డ్రెస్ అంతగా కాలిపోయింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క ఉదుటిన గౌతమ్ జయ దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న డ్రెస్ లాక్కొని, "ఈ డ్రెస్ నేను చక్కగా ఐరన్ చేసి పెడతాను, నువ్వు తప్పుకో జయ" అని అంటాడు. అది చూసి జయ ఆశ్చర్యపోతుంటే, "ఆ పనులు నీకెందుకు గౌతమ్" అని అడుగుతుంది అవంతి. "ఆ డెవిల్ని పడేయటానికి ఏ చిన్న అవకాశం కూడా వదులుకోకూడదు అవంతి. తన డ్రెస్ ఐరన్ చేసి తన మదిలో పడిపోతాను" అని అంటాడు నవ్వుతూ. "అయ్యో సార్, మీరు మీ మేడంని పడేయటానికి ఇంకా ఏదైనా చూసుకోండి, ఈ డ్రెస్ మాత్రం నాకివ్వండి" అంటుంది జయ గౌతమ్ దగ్గర నుండి డ్రెస్ తీసుకొని. "వీల్లేదు, ఈ డ్రెస్ నేనే ఐరన్ చేస్తాను" అంటూ గౌతమ్ తన దగ్గర నుంచి గుంజుకుంటాడు. "ఈ డ్రెస్ గురించి మేడం మరీ నాకు చెప్పింది సార్. ఈ డ్రెస్ అంటే మేడంకి చాలా ఇష్టమని కూడా చెప్పింది" అని అంటుంది జయ కంగారు పడుతూ. "అందుకే కదా తనకి ఇష్టమైన డ్రెస్ నేను ఐరన్ చేసి తన కోసం బాగా కష్టపడుతున్నానని ఈ రకంగా సింపతి సంపాదించుకుంటాను" అని అంటాడు. "అది కాదు సార్, ఆ డ్రెస్కి ఏదైనా అయితే" అని జయ కంగారు పడుతూ అంటుంటే, "ఏదైనా ఎందుకవుతుంది? అదేమీ కాదు, అంతా నేను చూసుకుంటాను కదా. నేను జాగ్రత్తగా ఐరన్ చేస్తాను, నువ్వెళ్ళి నీ పని చూసుకో" అని అంటాడు. "ఆ పనులు నీకెందుకు గౌతమ్? తాన్యాని పడేయాలి అంటే ఇంకా నీకు వేరే అవకాశం లేనట్టు డ్రెస్ ఇస్త్రీ చేస్తానంటావేంటి" అని అడుగుతుంది అవంతి. "చెప్పాను కదా అవంతి, డెవిల్ని పడేయటానికి ఏ చిన్న అవకాశం కూడా వదులుకోను. అసలు మీరెవరు నాకు అడ్డు చెప్పకండి. జయ, నీ దారిన నువ్వు వెళ్ళిపో" అంటాడు గౌతమ్. "జాగ్రత్తగా ఐరన్ చేయండి సార్" అని చెప్పి జయ భయపడుతూనే వెళ్ళిపోతుంది. "ఏంటో నీ తిప్పలు" అంటూ అవంతి కూడా కూరగాయలు కట్ చేసుకుని వెళ్ళిపోయింది. గౌతమ్ డ్రెస్ని టేబుల్ మీద పెట్టి ఐరన్ బాక్స్ తీసుకుని రుద్దుతూ, "డెవిల్ ఇప్పుడొచ్చి నన్ను చూసిందంటే పాపం గౌతమ్ నా కోసం చాలా కష్టపడుతున్నాడు, ఇక క్షమించేద్దాంలే" అని అనుకొని నాకు క్షమాభిక్ష పెట్టి నన్ను హక్ చేసుకుంటుంది. అప్పుడు ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి ప్రపంచాన్ని మర్చిపోతాము అంటూ హీట్ ఎక్కి ఉన్న ఐరన్ బాక్స్ని డ్రెస్ మీద పెట్టి వదిలి గాలిలో చూస్తూ కలలు కంటూ, నిజంగానే తాన్యా కౌగిల్లో ఉంది అనుకుని తనని కౌగిలించుకున్నట్టుగా 2 చేతులు వెడల్పుగా పెట్టి ఆ కలలో ఉండిపోతాడు. ఈలోపు డ్రెస్ శుభ్రంగా కాలిపోతుంటుంది. మహర్షి ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ కిందికొస్తూ గౌతమ్ అలా నిలబట్టం చూసి ఆశ్చర్యపోతూ కిందికి వచ్చేసరికి డ్రెస్ కాలిపోతూ కనిపిస్తుంది. మహర్షి అది చూసి షాక్ అవుతుండగానే, "ఏదో కాలిపోయిన వాసనొస్తుందేంటి" అని అవంతి జయ కిచెన్లో అనుకుంటారు. "నాక్కూడా వస్తుందమ్మా" అని అంటుంది జయ. "అమ్మో, గౌతమ్ డ్రెస్ ఐరన్ చేస్తున్నాడు కదా" అని కంగారు పడుతూ అవంతి బయటకొస్తుంటే, జయ ఇంకా భయపడుతూ తన వెనక వస్తుంది. ఇద్దరు కూడా బయటికొచ్చి అలా కలలో ఉండిపోయిన గౌతమ్‌ని, కాలిపోతున్న డ్రెస్‌ని చూసి షాక్ అవుతారు. మహర్షి దగ్గరికొచ్చి గౌతమ్‌ని కదిలిస్తూ, "గౌతమ్, ఏమైంది నీకు" అని అంటాడు. "అబ్బా, ఆగండి, నా డెవిల్‌ని కౌగిలించుకుంటే డిస్టర్బ్ చేస్తారేంటి" అంటూ విసుక్కొని అదే పొజిషన్‌లో ఉంటాడు. "డెవిల్‌ని కౌగిలించుకున్నావా" అని మహర్షి అవంతి ఇంకా ఆశ్చర్యపోతుంటే, జయ వచ్చి స్విచ్ ఆఫ్ చేసి ఐరన్ బాక్స్ పక్కకు పెట్టి చూసేసరికి డ్రెస్ సగం కాలిపోయి కనిపిస్తుంది. జయకి ఏడుపొక్కటే తక్కువై, "వామ్మో, మేడం ఇప్పుడు ఎన్ని తిట్లు తిడుతుందో" అని అనుకుంటుంది. అదే పొజిషన్‌లో ఉండిపోయిన స్నేహితుని చూసి అవంతి కంగారు పడుతూ మహర్షి దగ్గరికొచ్చి, "గౌతమ్‌కి ఏమైంది మహర్షి గారు" అని అడుగుతుంది. "చెప్పాడు కదా, డెవిల్ కౌగిలింతలో ఉన్నాను,
డిస్టర్బ్ చేయొద్దని అంటున్నాడు కదా అని అంటాడు గౌతమ్ని కోపంగా చూస్తూ. బాబోయ్! ఇప్పుడు డెవిల్ వచ్చిందంటే ముందు గౌతమ్‌ని ఈ పొజిషన్‌లో చూసి తను నిజంగానే డెవిల్‌లాగా మారిపోతుంది. ముందు గౌతమ్‌ని కదిలించండి అని అంటుంది. మామూలుగా కదిలిస్తే ఈ లోకంలోకి వచ్చేలాగా లేడు. ఉండు చెప్తాను అంటూ వేడిగా ఉన్న ఐరన్ బాక్స్ తీసుకొని డెవిల్‌ని కౌగిలించి పట్టుకున్నట్టుగా ఉన్న ఆ చేతి మీద ఐరన్ బాక్స్ పెడతాడు. అంతే. బాబు ఈ లోకంలోకొచ్చి అబ్బా! అంటూ గయ్యన మొత్తుకొని కాలిన చోట రుద్దుకుంటూ ఏంటి తోడలుడా అలా కాల్చావు అని అడుగుతాడు. ఎందుకు కాల్చాడో ఒకసారి ఆ డ్రెస్ వైపు చూడు గౌతమ్ అంటుంది అవంతి బాధపడుతూ. డ్రెస్‌కి ఏమైంది అంటూ జయ రెండు చేతుల్లో పట్టి ఉన్న డ్రెస్ చూసేసరికి డ్రెస్సుల నుండి జయ మొహం డైరెక్ట్‌గా కనిపిస్తూ ఉంటుంది. కాలిపోయిన ఆ డ్రెస్ చూసి కంగు తింటూ ఆ డ్రెస్‌ని రెండు చేతుల్లో పట్టుకొని చూసేసరికి పైనుంచి డెవిల్ గౌతమ్ అరుపు విని ఏమై ఉంటుంది అని అనుకుంటూ కిందికి రావటం క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. అమ్మ బాబోయ్! ఇప్పుడు నేను ఔట్ అని గౌతమ్ అనుకుంటూ ఉండగా తాన్య కిందికొచ్చి కాలిపోయిన తన ఫేవరెట్ డ్రెస్ చూసి అవాక్కవుతూ జయ అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి దగ్గరలో ఉన్న జయ దూరం వెళ్ళి ప్రత్యక్షమై ఆ డ్రెస్‌ని నేను కాల్చలేదు మేడం. ఎంత చెప్పినా వినకుండా గౌతమ్ సార్ నా దగ్గర నుంచి ఆ డ్రెస్ తీసుకొని ఐరన్ చేస్తానన్నారు. చివరికి ఇలా కాల్చారు అని భయంగా చెప్తుంది. దాంతో డెవిల్ గౌతమ్ వైపు ఒక్క చూపు చూస్తుంటే ఆ చూపుకే భగ్నమైపోతుంటాడు. అసలు నీ స్నేహితుడు డ్రెస్ ఐరన్ చేయటం ఏంటి సూర్యకాంతం అని అడుగుతాడు మహర్షి అవంతికి మాత్రమే వినిపించేటట్టుగా. తన డ్రెస్ ఐరన్ చేసి సింపతి సంపాదించి డెవిల్కి దగ్గర కావాలని ఏదో ప్రయత్నం చేయబోయాడు. కానీ ఇది కూడా బెడిసి కొట్టింది అని అంటుంది అవంతి స్నేహితుడి గురించి బాధపడుతూ. సరిపోయింది. నీ స్నేహితుడు ఇవన్నీ డెవిల్‌కి దగ్గర కావటానికి చేస్తున్నట్టుగా లేదు. దూరం కావటానికి చేస్తున్నట్టుగా ఉంది అని అంటాడు. డ్రెస్ కాలిపోయిన బాధలో డెవిల్ కోపం తెచ్చుకుంటూ యూ ఈడియట్ అంటూ విరుచుకుపడుతూ గౌతమ్ మీదకి వస్తుంటుంది. అమ్మో డెవిల్ ప్లీజ్ అవంతి నన్ను కాపాడు అంటూ గౌతమ్ అవంతి వెనక్కి వస్తాడు. అక్కడ జయ కూడా భయపడుతూ ఓ పక్కగా నిలబడి ఉంటుంది. తాన్య కోపంగా చూస్తూ నువ్వు అడ్డులే అక్క, ఇవాళ నీ స్నేహితుడి సంగతి చెప్పాలి అని అంటుంది. ఏదో పొరపాటుగా జరిగింది వదిలే తాన్యా అంటూ బతిమలాడుతుంది అవంతి. ఏంటక్క పొరపాటు జరిగేది? అది నా ఫేవరెట్ డ్రెస్. నా డ్రెస్ ఇతన్ని ఐరన్ చేయమని ఎవరైనా ఏడ్చారా? ఎందుకు నా డ్రెస్ జోలికి వెళ్ళినట్టు అంటూ కోపడుతుంది. నీ డ్రెస్ ఐరన్ చేస్తే గుడ్ ఇంప్రెషన్ కొట్టొచ్చు అనుకున్నాడు కానీ ఇలా అవుతుందని అనుకోలేదులేవే అంటుంది అవంతి. చికెన్ వండి పెడితేనో డ్రెస్సులు ఐరన్ చేస్తేనో ఆయన చేసిన తప్పులు మాసిపోతాయనుకుంటున్నాడా అంటూ కోపడుతుంది డెవిల్. అలా అడుగు తాన్యా అంటాడు మహర్షి గౌతమ్ని కోపంగా చూస్తూ. నువ్వాగు బాస్, తన్ని ఇంకా రెచ్చగొట్టకు అంటాడు గౌతమ్. నీ స్నేహితుడికి తగిన బుద్ధి రావాలి గాని అసలు నువ్వు తప్పుకో అవంతి అంటూ అవంతి చేపట్టుకుని పక్కకు గుంజేసరికి డెవిల్కి దగ్గరగా గౌతమ్ ఉంటాడు. అయ్యో నా చెయ్యి వదలండి మహర్షి గారు అని అవంతి విడిపించుకోవాలని చూస్తున్నా వారిద్దరి మధ్యకి అసలు నువ్వెళ్ళకు, నీ స్నేహితుడికి డెవిల్ చేతిలో మూడాలి అని మహర్షి తన చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. తోడలుణ్ణి గౌతమ్ చిరుకోపంగా చూసి మధ్యలో అవంతి లేకపోయేసరికి డెవిల్ కోపానికి మళ్ళీ గౌతమ్ భయపడిపోతూ సారీ డెవిల్ అని అంటాడు. నా ఫేవరెట్ డ్రెస్ కాల్చేసి సారీ అంటే సరిపోతుందా అంటూ షర్ట్ కాలర్ పట్టుకుంటుంది. వామ్మో డెవిల్, నాకు భార్యవయ్యుండి నాకు మొగుడిలాగా ప్రవర్తిస్తున్నావు, కాస్త తగ్గవే అంటూ వేడుకుంటాడు. ఏంటి తగ్గేది అంటూ కోపంతో వెనక్కి నెట్టేసరికి గౌతమ్ వెళ్ళి సోఫాలో పడతాడు. ఉండు, నీ సంగతి చెప్తాను. నా డ్రెస్ కాల్చినట్టు
నీ ఒళ్ళు కూడా కాలిస్తే కానీ నా ఈ కోపం చల్లారదు అంటూ అక్కడ వేడిగా ఉన్న ఐరన్ బాక్స్ తీసుకొని వస్తుంది. అది చూసి భయపడుతూ, వామ్మో! డెవిల్‌కి అందకుండా పారిపోవాలి అంటూ సోఫాల నుంచి లేచి పరిగెత్తుతుంటే, నా చేతులు ఇవాళ తప్పించుకోలేవు అంటూ వేడిగా ఉన్న ఐరన్ బాక్స్ పట్టుకొని డెవిల్ గౌతమ్ వెనక పడుతుంటుంది. అయ్యో అవంతి! నీ చెల్లెలికి నువ్వైనా నచ్చచెప్పు అంటూ గౌతమ్ తనకు అందకుండా పరిగెత్తుతూ ఉంటే, మా అమ్మ కదూ! నీకు పుణ్యం ఉంటుంది. నా స్నేహితుని ఏమి అనకే అంటూ అవంతి తాన్యాని బతిమలాడుతూ ఉంటుంది. అస్సలు వదలను. నా డ్రెస్‌కి కాల్చినట్టు నీ స్నేహితుణ్ణి కాల్చాల్సిందే అంటూ గౌతమ్ వెంట పడుతుంటుంది. మీ మర్దలికి మీరైనా చెప్పండి మహర్షిగారు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది అవంతి. నేనస్సలు చెప్పను. తాన్యా యూ క్యారీ ఆన్ అంటూ మహర్షి తన్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ బావగారు అంటూ తాన్య ఇంకా కసిగా గౌతమ్ వెంట పడుతుంటే, ఏ జన్మలోనూ నీ మొగుడికి ఏదో పాపం చేస్తానట్టుంది అవంతి. అందుకని ఈ జన్మలో తోడలుడు రూపంలో వచ్చి నన్ను సాధిస్తున్నాడు అని గౌతమ్ అంటుంటే, నా వాటా కూడా బాగా కాల్చిపెట్టు తాన్యా అంటాడు మహర్షి. అతను దొరకాలి కానీ ఒళ్ళు మొత్తం కాల్చిపెడతాను బావగారు అంటూ కోపంగా పరిగెత్తుతుంటే, అమ్మో! అయితే నేను ఇంట్లో ఉండను, పారిపోతాను అని చెప్పి గౌతమ్ ఇంట్లో నుంచి బయటికి పారిపోతాడు. అయ్యో గౌతమ్! ఈ డెవిల్‌కి భయపడి నా స్నేహితుడు పారిపోతున్నాడండి అంటూ అవంతి మహర్షితో గొడవకు దిగుతుంది. అంతే పారిపోవాలి, లేకపోతే పిచ్చి వేషాలని వేస్తున్నాడు అంటాడు మహర్షి. తాన్యాకి పరిగెత్తి పరిగెత్తి ఆయాసపడుతూ, పోతే పోయాడు, ఇక రాకుండా ఉంటే చాలు, వస్తే మాత్రం ఖచ్చితంగా వాతలు పెడతాను అని అంటుంది. చాలే ఆపవే, నువ్వు నీ బావగారు కలిసి నా స్నేహితుడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. పాపం గౌతమ్ అంటూ అవంతి బాధపడుతూ ఉంటుంది. నీ స్నేహితుడి మీద అంత బాధ ఉంటే నువ్వు కూడా నీ స్నేహితుడి వెంట వెళ్ళిపో అంటూ దారి చూపిస్తాడు మహర్షి. అబ్బా! మీరొకరు. ఈ మధ్య వెళ్ళిపో అని నన్ను కూడా బెదిరిస్తున్నారు. నేను వెళ్తే కానీ నా విలువ అప్పుడు అర్థమవుతుంది. ఇలాగే అంటూ ఉండండి. నా స్నేహితుడు పారిపోయినట్టే నేను కూడా పారిపోతాను అని కోపంగా చెప్పి పైకి వెళ్తుంది. సూర్యకాంతం కోపానికి మహర్షి నవ్వుతూ తాన్య వైపు చూసేసరికి తాన్య కాలిపోయిన డ్రెస్ చూసి బాధపడుతూ కనిపిస్తుంది. డ్రెస్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు తాన్యా. కాకపోతే అన్నిటినీ డబ్బులతో కొనలేం. అది గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. చివరి డైలాగ్ ఎందుకన్నాడో తాన్యాకి అర్థం కాలేదు. జయ దగ్గరికొచ్చి, మహర్షి సార్ చెప్పింది నిజమేనమ్మా. గౌతమ్ సార్ ఏది చేసినా మీకోసమే చేస్తున్నాడు. కాకపోతే సార్ టైం బాగలేక అన్నీ తలక్రిందులవుతున్నాయి అని చెప్పి తను వెళ్ళిపోతుంది. వాళ్ళ మాటలకు తాన్య గౌతమ్ గురించి కాస్త పాజిటివ్‌గా ఆలోచించబోయి, మళ్ళీ అంతలోనే వర్షాన్ని పెళ్లి చేసుకోవాలనుకోవటం, వర్ష అనుకొని తన మెడలో తాళి కట్టి అలా పెళ్లి కావటం గుర్తు తెచ్చుకొని, నో! ఈ ఈడియట్‌ని అసలు ఎప్పటికీ క్షమించకూడదు అని గౌతమ్‌ని కోపంగా తిట్టుకుని వెళ్ళిపోతుంది. ఇంటి నుంచి పారిపోయిన గౌతమ్ సంగతి ఏంటో తర్వాత చూద్దాం. వర్ష మేనేజర్ ముందు ఇంటర్వ్యూలో కూర్చునుంటుంది. అతను అడిగే ప్రశ్నలు కాస్త సులువుగానే ఉండేసరికి అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇంటర్వ్యూ తర్వాత, ఓకే మేడం, మీ జాబ్ కన్ఫర్మ్. ఈ కంపెనీ చైర్మన్ అంటే మా సార్‌కి పీఏగా మీరు సెలెక్ట్ అయ్యారు అని అంటాడతను. ఆ చైర్మన్ ప్రమోద్ అని వర్షకి తెలియక, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది సంతోషపడుతూ. మీరు జాబ్ చేయటానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చదువుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేయండి అంటూ అతను అగ్రిమెంట్ ముందల పెట్టాడు. వర్ష జాబ్ వచ్చిన ఆనందంలో అగ్రిమెంట్‌ని పైపైన చదువుతుంది. మామూలుగా ఒక ఎంప్లాయీగా ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తనకి కనిపిస్తుంటాయి కాబట్టి, ఇక ఏమీ ఆలోచించకుండా సైన్ చేసి వాళ్ళకి తన సర్టిఫికేట్స్ అందించింది. రేపటి నుంచి మీరు పోస్ట్‌లో జాయిన్ కావచ్చు అంటాడు అతను.
ఒకసారి మీ చైర్మన్ సార్‌ని కలవచ్చా? అని అడుగుతుంది. సార్ ఇప్పుడు లేరు. బయటికి వెళ్లారు. రేపు వచ్చాక మీరు సార్‌ని కలవచ్చు అని అంటాడతను. సరే అయితే అని చెప్పి వర్ష వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే ఉన్న విషయం ప్రమోద్‌కి ఫోన్ చేసి చెప్తుంటాడు మేనేజర్. అది విని ప్రమోద్ గుడ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి, రోడ్డు మీద నన్ను ఎన్ని మాటలన్నావు? ఇప్పుడు నా నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని అనుకొని సంతోషపడుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు ఆఫీస్‌లో ప్రమోద్‌ని తన బాస్‌గా చూశాక వర్ష పరిస్థితి ఏంటి? అగ్రిమెంట్ చేసింది కాబట్టి చచ్చినట్టు ప్రమోద్‌కి పీఏగా చేస్తుందా? ఇంటి నుండి పారిపోయిన గౌతమ్ మళ్ళీ ఏ విధంగా లోపలికొస్తాడు? గౌతమ్ మీద తాన్యా కోపం ఎలా పోతుంది? ఇవన్నీ తెలియాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.